सेवा से किया विज्ञान के ही थे मोती बाबा, तूने जगाई आत्मा की ज्योति बाबा। अर्पण कर शिव को अपना सब, बन गए तुम न्यारे, हो तुम हम सबके प्यारे और सारे जग के प्यारे। अर्पण कर शिव को अपना सब, बन गए तुम न्यारे, हो तुम हम सबके प्यारे और सारे जग के प्यारे। नैनों में प्रेम के मोती भर दे रूहानी तुझकी, कर दे शीतल हर पल तेरे प्यार भरे वो बना। ఓం శాంతి. ఈరోజు 10/6/2021 मीठे बच्चे, अमर बाबा आया है तुम्हें ज्ञान का तीसरा नेत्र देने। अभी तुम तीनों कालों और तीनों लोगों को जानते हो. మధురమైన పిల్లలారా, ఇప్పుడు బాబా వచ్చారు మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రము ఇవ్వటానికి. ఇప్పుడు మీరు 3 కాలాలు మరియు 3 లోకాలను తెలుసుకున్నారు. प्रश्न, रूहानी बाप रूहों को वर्षा किस आधार पर देते हैं? आत्मिक तंड्री बाबा ఆత్మలకు వారసత్వం ఏ ఆధారంతో ఇస్తారు? उत्तर, पढ़ाई के आधार पर, చదువు ఆధారంతో ఇస్తారు. जो बच्चे अच्छी रीति पढ़ते हैं, देह अभिमान को छोड़ देही अभिमानी रहने का पुरुषार्थ करते हैं, उन्हें ही बाप का वर्षा मिलता है. ఏ పిల్లలు బాగా చదువుకుంటారో, దేహాభిమానం వదిలి ఆత్మాభిమానిగా ఉండే పురుషార్థం చేస్తారో వారికే బాబా యొక్క వారసత్వం లభిస్తుంది. लौकिक बाप सिर्फ बच्चे को वर्षा देते, लेकिन पारलौकिक बाप का संबंध रूहों से है, इसलिए रूहों को वर्षा देते हैं. लौकिक తండ్రి కేవలము అబ్బాయిలకే వారసత్వం ఇస్తారు, పుత్రులకి పుత్రికలకి ఇవ్వరు, అక్కడ అమ్మాయిలకి ఇవ్వరు. కానీ పారలౌకిక బాబా యొక్క సంబంధం ఇక్కడ ఆత్మలతో ఉంది, అందువలన ఆత్మలకు వారసత్వం ఇస్తున్నారు. ఏ ఆధారంతో ఇస్తారు? ఎంత చదువుకుంటారో, ఆత్మాభిమానిగా తయారవుతారో దాన్ని బట్టి వారసత్వం దొరుకుతుంది బాబా నుండి. గీత్,
భోలేనాథ్ సే నిరాలా యార్ కోయి నే, భోలానాథుని కంటే అతీతమైన వారు ఇంకెవరు లేరు అని పాట. ఓం శాంతి. रूहानी बच्चे रूहानी बाप से अमर कथा सुन रहे, स्मृति लोक से अमर लोक में जाने के लिए. ఆత్మిక పిల్లలకు, ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి నుండి అమరకథ వింటున్నారు. ఎందుకంటే ఈ మృత్యులోకం నుండి అమరలోకంలో వెళ్ళడం కోసం వింటున్న కథ ఇది. निर्वाण धाम को अमरलोक नहीं कहा जाता, अमरलोक जहां तुम अकाले मृत्यु को नहीं पाते हो, इसलिए उनको अमरलोक कहा जाता है. निर्वाण धामाన్ని అమరలోకమని అనరు. అమరలోకము అంటే ఎక్కడైతే అకాల మరణాలు ఉండవో అందుకే దాన్ని అమరలోకము అంటారు, సత్యుగం. रूहानी बाप जिसको अमरनाथ कहा जाता है, जरूर अमरलोक में ले जाने के लिए मृत्यु लोक में कथा सुनाएंगे. ఆత్మిక తండ్రి ఎవరినైతే అమరనాథుడని అన్నామో తప్పకుండా అమరలోకంలో మనల్ని తీసుకెళ్లడం కోసం మృత్యులోకంలో వచ్చి కథ వినిపిస్తున్నారు. తీన్ కథాయే భారత్ में ही मशहूर है. మూడు కథలు భారతదేశంలో ప్రసిద్ధి చెందాయి. ఏంటా మూడు కథలు? अमर कथा, सत्यनारायण की कथा, तीसरी की कथा. अमर कथा, सत्यनारायण कथा, तीसरी कथा. तीसरी कथा అంటే మూడో నేత్రనిచ్చే కథ. भक्ति मार्ग में तो तीसरी का अर्थ कोई समझते ही नहीं. तीसरी కథ యొక్క అర్థం భక్తి మార్గంలో ఎవరికి తెలీదు. ज्ञान का तीसरा नेत्र सिवा ज्ञान सागर अमर बाबा की कोई दे ना सके. మూడో నేత్రాన్ని ఇచ్చే కథ కదా తీసరి కథ. అయితే మూడో నేత్రం అంటే జ్ఞానం అనే నేత్రం. జ్ఞాన సాగరుడు అమరుడు అయిన బాబా తప్ప ఎవరు ఇవ్వలేరు. ఏబి జూటి కథ సున్నాతే. అయితే భక్తిలో తీసరి కథ అని కానీ ఇంకా అమర కథ అని కానీ ఇవేవైతే కథలు వినిపిస్తారో అసత్య కథలే వినిపిస్తున్నారు. మూడో నేత్రం ఎవరికైనా దొరుకుతుందా? దొరకదు కదా. జ్ఞానసాగరుడు బాబా వచ్చి జ్ఞానం చెప్పినప్పుడే ఇది సత్యమైన కథ అవుతుంది. దీని ద్వారా మూడో నేత్రం తెరవబడుతుంది. मीठे मीठे रूहानी बच्चे अब जान गए हैं कि हमको अब ज्ञान का तीसरा नेत्र मिल रहा है. మద్రాతి మద్దతనైనా ఆత్మిక పిల్లలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మాకు ఈ జ్ఞానం వింటూ ఉంటే జ్ఞానం యొక్క మూడో నేత్రం లభిస్తుంది. जिस तीसरे नेत्र से तीनों कालों तीनों लोगों को तुम जान चुके हो. ఈ మూడవ నేత్రం ద్వారా మూడు కాలాలను మూడు లోకాలను తెలుసుకున్నారు మీరు. मूल वतन, सूक्ष्म वतन, स्थूल वतन के आदि मध्य अंत को भी जान चुके. इसलिए बच्चे अपने को त्रिकालदर्शी भी समझते हैं. मूल वतनम, सूक्ष्म वतनम, స్థూల వతనం మూడు లోకాలు. అందులో స్థూల వతనంలోని ఆది మధ్య అంత్యం ఏం నడుస్తుంది అనే మూడు కాలాలను తెలుసుకున్నారు మీరు. అందుకే త్రికాలదర్శి అని కూడా మిమ్మల్ని మీరు అనుకుంటారు. तुम मीठे मीठे बच्चों बिगर सृष्टि में कोई त्रिकालदर्शी नहीं होता. మద్రాతి మధురమైన పిల్లలు మీరు తప్ప సృష్టిలో ఇంకెవ్వరు త్రికాలదర్శిగా ఉండరు. तीनों कालों का सृष्टि का आदि मध्य అందుకు नहीं जानते. మూడు కాలాలను అంటే సృష్టి का आदि मध्य अंत्यम को ఎవరికీ తెలియదు. मूल वतन, सूक्ष्म वतन, स्थूल वतन को बहुत जानते हैं, परंतु तीनों कालों के आदि मध्य अंत को कोई नहीं जानते. మూల వతనం, సూక్ష్మ వతనం, స్థూల వతనం మూడు లోకాల కోసం తెలుస్తాయి. చాలా మందికి తెలిసి ఉండొచ్చు. అంటే భక్తిలో కూడా ముల్లోకాలని మహిమ చేస్తూ ఉంటారు. కానీ మూడు కాలాల జ్ఞానం, ఆది మధ్య అంత్య జ్ఞానం ఇదైతే ఎవరికి తెలీదు, భక్తిలో కూడా తెలీదు. अब मीठे मीठे रूहानी बच्चे रूहानी बाप से सुन रहे. ఇప్పుడు మధురమైన పిల్లలు ఇవన్నీ ఆత్మిక తండ్రి నుండి వింటున్నారు కదా. हम उनके बच्चे बने, एक ही बात तुम रूहानी बच्चे को रूहानी बाप मिला है. అతని పిల్లలుగా అయిపోయాం మనం. ఒకసారి సంగమ యుగంలోనే ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి లభించారు.
रूहों को पढ़ाते और सब देह अभिमानी होने के कारण कहते हैं मैं ये पढ़ता हूँ, मैं ये करता हूँ, देह अभिमान आ जाता है. ఆత్మలకు చదివిస్తున్నారు ఆత్మల తండ్రి వచ్చి ఇక్కడ. ఉం? ఆత్మ అనేది నేర్పిస్తున్నారు కదా మనకు. మిగిలిన వాళ్ళందరూ దేహాభిమానిగా ఉన్న కారణంగా నేను ఇది చదువుతున్నాను ఫలానా, నేను ఇది చేస్తున్నాను అని దేహాభిమానంలో వచ్చేస్తూ ఉంటారు लौकिक प्रपंचंलो. अभी इस संगम पर रूहानी बाप आकर रूहानी बच्चों को कहती है तुम अच्छे रीति पढ़ो. बाप से हर एक बच्चा वर्षा लेने के हकदार है क्योंकि सब रूहानी बच्चे हो ना. ఇప్పుడు ఈ సంఘమే గల ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకు చెప్తున్నారు ఈ చదువు బాగా చదువుకోండి. బాబా నుండి వారసత్వం తీసుకోవటానికి ప్రతి ఒక్క పిల్లలు హక్కుదారులే. ఎందుకంటే ఆత్మలందరూ పిల్లలయ్యారు మీరు, శరీరాలతో కాదు కదా. लौकिक संबंध में से बच्चा वर्षे का हकदार बनता है. इस पारलौकिक संबंध में सभी बच्चों रूहों को वर्षा मिलता है. లౌకిక సంబంధాల్లో అయితే లౌకిక తండ్రి నుండి అబ్బాయిలుగా ఎవరైతే ఉంటారో అబ్బాయిలుగా జన్మిస్తారో వాళ్ళకే వారసత్వం ఇస్తారు. వారసత్వానికి వాళ్ళే హక్కుదారులు అవుతారు. కానీ పారలౌకిక తండ్రి యొక్క సంబంధంలో ఆత్మలందరూ అతనికి పిల్లలే, అబ్బాయిలే మనం ఆత్మరూపంలో. అందుకని ఇక్కడ ఆత్మలందరికీ వారసత్వం లభిస్తుంది పారలౌకిక తండ్రి నుండి. స్త్రీ పురుష అనే భేదం లేకుండా. अमरनाथ की भी कथा सुनाते, कहते पार्वती को पहाड़ी पर कंदराओं में जाकर कथा सुनाई, ये तो रॉन्ग है ना. అమరనాథుడు బాబా కథ వినిపిస్తున్నారు. అమరనాథుని యొక్క కథ. అక్కడ భక్తులు ఏం చెప్తారంటే పార్వతీదేవికి అమరనాథ్ పర్వతాల పైన గుహలలో కూర్చొని కథ వినిపించారు అని. ఇది రాంగ్ కదా ఇలా చెప్పడం. अब तुम बच्चे जानते झूठ क्या है सच क्या है. పిల్లల్ని తెలుసుకున్నారు అసత్యం ఏంటి సత్యం ఏంటి మానవుల దగ్గర ఉన్నది అనేది. सत तो जरूर सच्चा बाबा ही सुनाएंगे. बाबा एक ही बार सच सुने सचखंड का मालिक बनाते हैं. సత్యం అనేది తప్పకుండా సత్యమైన బాబాయే వినిపిస్తారు. ఒకసారి సంగమిగలో సత్యమైన జ్ఞానం వినిపించి సత్యఖండానికి మాలికులుగా తయారు చేసేస్తున్నారు బాబా. तुम जानते इस झूठ खंड को आग लगनी, ये जो कुछ देखने में आता है ये नहीं रहेगा. పిల్లలు మీరు తెలుసుకున్నారు ఈ అసత్య ఖండానికి ఇప్పుడు నిప్పు అంటుకుంటుంది. కళ్ళతో ఏదైతే మనం చూస్తున్నామో కనిపిస్తుంది ఇదేది ఉండదు, మిగలదు. समय बाकी थोड़ा है. ये शिव बाबा का ज्ञान यज्ञ సమయం చాలా తక్కువగానే ఉంది. शिव बाबा एक ज्ञान यज्ञ रचिंचाరు. అందుకే जैसे लौकिक संबंध में भी बाप यज्ञ रचते, कोई रुद्र यज्ञ रचते हैं, कोई गीता यज्ञ, कोई रामायण यज्ञ रचते हैं. ये है शिव बाबा व रुद्र ज्ञान यज्ञ, ये अंतिम यज्ञ है. ఏ విధంగా లౌకిక సంబంధంలో కూడా తండ్రి యజ్ఞాలను రచిస్తూ ఉంటారు. యజ్ఞం ద్వారా శాంతి రావాలి అని, విఘ్నాలు పోవాలి అని యజ్ఞాలు చేస్తారు. లౌకికంలో కూడా తండ్రి ఉన్నారంటే వాళ్ళు యజ్ఞాలు చేస్తారు, చేయిస్తారు పిల్లల ద్వారా. కొంతమంది రుద్ర యజ్ఞాలన్నీ పెట్టుకుంటారు లౌకికంలో కూడా. కొంతమంది గీతా యజ్ఞం అని పెడతారు. అంటే గీత పాఠం నడుస్తూ ఉంటుంది ఆ యజ్ఞం జరిగేటప్పుడు. కొంతమంది రామాయణ యజ్ఞం పెడతారు. అంటే యజ్ఞం నడుస్తున్నంతసేపు రామాయణ పాఠం నడుస్తూ ఉంటుంది, అది రామాయణ యజ్ఞం. అలాగే ఇప్పుడు పారలౌకిక బాబా వచ్చి రచించింది ఇదేంటి శివ బాబా యజ్ఞం, రుద్ర జ్ఞాన యజ్ఞం. ఇది అంతిమ యజ్ఞం. దీని తర్వాత 2 యుగాల వరకు ఏ యజ్ఞాలు ఉండవు. అందుకే ఈ యజ్ఞమే లాస్ట్ అని చెప్తున్నారు బాబా.
तुम जानती हो हम अमरपुरी में अब जा रहे हैं, बाकी थोड़े మినిట్ का अब రాస్తా है మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా. అమరపురిలోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు, ఇంకా కొద్ది నిమిషాల తోవే, ఇంకెంత తోవ మిగిలింది అమరపురికి వెళ్ళడానికి, ఇంకా కొన్ని నిమిషాలు నడిస్తే అమరపురంలోకి వెళ్ళిపోతాము అని చెప్తున్నారు బాబా. कोई भी मनुष्य को ये पता नहीं है, वो तो कहते थे मृत्यु लोक से अमर लोक में जाने के लिए 40,000 वर्ष अभी पड़े. ఏ మానవులకి ఇది తెలీదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మృత్యు లోకం నుండి అమర లోకంలో వెళ్ళడం కోసం ఇంకా 40,000 సంవత్సరాలు పడుతుంది అని. अमरलोक सती को कहा जाता है. तुम बच्चों को अभी बाबा सम्मुख बैठ अमर कथा, तीसरे की कथा, సత్యనారాయణ की कथा सुना रहे हैं. అమరలోకమని సతీగాన్ని అంటాము. మీ పిల్లలకి ఇప్పుడు బాబా సమ్ముఖంగా కూర్చొని అమర కథ, తీసరి కథ, సత్యనారాయణ కథ వినిపిస్తున్నారు. రోజు మురళి, దీన్ని ఏమంటాము? अमर कथा, सत्यनारायण कथा, तीसरी कथा. भक्ति मार्ग में क्या क्या होता है वो तो देखा. భక్తి మార్గ కిतना విస్తారే, భక్తి మార్గంలో ఏమేమి చేస్తూ ఉంటారో అదంతా చూసేసాం. ఎంతో విస్తారం ఉంటుంది భక్తిలో. जैसे झाड़ का बड़ा विस्तार होता है वैसे ही भक्ति का भी बड़ा कर्म कांड का झाड़ है. यज्ञ, व्रत, नेम, जप, तप आदि कितना करते हैं. इस जन्म के भक्त तो बहुत बैठे हैं. బాబా చెప్తున్నారు, ఎలాగైతే వృక్షము పెద్దదిగా పెరిగిపోయినప్పుడు విస్తారంగా ఉంటుంది కదా, అలాగనే భక్తి మార్గంలో కూడా చాలా రకాల కర్మకాండ యొక్క వృక్షం పెరిగిపోయింది. యజ్ఞాలు, వ్రతాలు, నోములు, జప తపస్సులు ఎన్నో చేస్తూ ఉంటారు. పెద్ద వృక్షంలాగా ఇన్ని ఆచారాలు పెరిగే భక్తిలో కర్మకాండ. ఈ జన్మల భక్తులు కూడా చాలా మంది కూర్చొని ఉన్నారు. मनुष्यों की वृद्धि होती रहती. तुम भक्ति मार्ग में आई हो तब से दूसरे धर्म स्थापन हुई. మానవుల వృద్ధి జరుగుతూ ఉంటుంది, భక్తి ప్రారంభమవుతుంది ద్వాపర యుగం నుండి. అప్పటి నుండి ఇతర ధర్మాలు కూడా స్థాపన అయ్యాయి. हर एक का अपने धर्म से कनेक्शन है, हर एक की రసం రివాజ్ అలాగే. ప్రతి ఒక్కరికి ఎవరి ధర్మంతో వాళ్ళకి సంబంధం ఉంటుంది. ఎవరి ఏ ధర్మంలో పాత్ర ప్లే చేయాలి ఉంటుంది, ఎవరి పాత్ర ఏ ధర్మంలో ఉంటుందో ఆ ధర్మంతో సంబంధం ముడిపడి ఉంటుంది కదా. ప్రతి ఒక్కరి ఆచార సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి ప్రతి ధర్మంవి. भारत अमरपुरी था, भारत अब मृत्यु लोक है. तुम आदि सनातन देवी देवता धर्म वाले थे, परंतु अब पतित होने के कारण अपने को देवता कहला नहीं सकते. భారతదేశం అమరపురిగా ఉండేది ఇప్పుడు మృత్యులోకమైంది. ఆది సనాతన దేవి దేవత ధర్మంలో ఉండేవారు మీరు ఇప్పుడు, కానీ పతితులైపోయిన కారణంగా తమను తాము దేవతలని చెప్పుకోలేకపోతున్నారు. ये तुमको भूल गया है कि हम సుదేవతా थे. మేమే దేవతలుగా ఉండేవాళ్ళము అనేది మర్చిపోయారు మీరు. जैसे कहते क्राइस्ट ने हमारा धर्म स्थापन किया तो हमारे क्रिश्चियन चले आए हैं. ऐसा नहीं कि यूरोपियन धर्म के हैं. वैसे तुम हिंदुस्तान में रहने वाले अथवा भारत में रहने वाले देवी देवता धर्म की हो, परंतु अपने को देवता कहला नहीं सकते. బాబా చెప్తున్నారు, ఏ విధంగా అయితే క్రైస్ట్ మా ధర్మాన్ని స్థాపించారు కాబట్టి మేము అతని నుండి తయారైన వారు. క్రిస్టియన్ ధర్మం మాది. క్రైస్ట్ నుండి స్థాపన అవడం వల్ల క్రిస్టియన్ అనే పేరు మా ధర్మం పేరు అని చెప్పుకుంటారు కదా వాళ్ళు. అంతేనా? లేకపోతే క్రిస్టియన్స్ ఉండేది యూరప్ దేశాల్లోని, వాళ్ళు ఎప్పుడైనా యూరప్ ధర్మం మాది అని చెప్తారా? చెప్పరు. భలే యూరప్ కంట్రీసే అయినప్పటికీ వాళ్ళు ఉన్నది ధర్మం అయితే క్రిస్టియన్ ధర్మం అని చెప్పుకుంటారు. అలాగే హిందుస్థాన్లో ఉండేవాళ్ళు హిందూ ధర్మం కాదు, మీది దేవీ దేవత ధర్మంలో ఉండేవారు. కానీ తమను తాము దేవతలని చెప్పుకోవటం లేదు భారతీయులు. సమస్య हम तो पापी नीच कंगाल भिखारी हैं. ఎందుకంటే ఏమనుకుంటున్నారు, మేము పాపి నీచి వికారీగా అయిపోయాం.
అని ఇలా వర్ణించుకుంటున్నారు. దేవతలుగా ఉండేవాళ్ళని మర్చిపోయారు. भक्ति मार्ग में मनुष्य दुखी होते तो बाप को ही पुकारते। ये सिर्फ तुम ब्राह्मण बच्चे ही जानते हो कि जिस बाप को पुकारते आए वो हमको बेहद का वर्षा देने के लिए अमर कथा सुना रहे हैं। భక్తి మార్గంలో మానవులు దుఃఖిగా అయిపోయినప్పుడు బాబానే పిలుస్తున్నారు. అయితే కేవలం బ్రాహ్మణ పిల్లలకు మీకే తెలుసు. ఏ తండ్రిని అయితే పిలిచేమో మనం దుఃఖాలు వచ్చినప్పుడు, ఇప్పుడు ఆ బాబా వచ్చేసి అనంతమైన వారసత్వం మనకి ఇవ్వడం కోసం రోజు అమరకథ వినిపిస్తున్నారు అని మీరు తెలుసుకున్నారు కదా. हम अमरपुरी के मालिक बनने वाले, अमरपुरी को स्वर्ग कहा जाता है। మనము అమరపురికి మాలికులు కాబోతున్నాము. అమరపురిని స్వర్గము అంటారు. तुम कहेंगे हम स्वर्गवासी बनने के लिए पुरुषार्थ कर रहे हैं। कलयुग में मनुष्य मरते तो कहते स्वर्गवासी हुआ। अब उसने कोई स्वर्ग में जाने के लिए पुरुषार्थ थोड़ी ही किया। బాబా చెప్తున్నారు, మీరంటారు స్వర్గవాసిగా తయారవడానికి మేము పురుషార్థం చేస్తున్నాము అని. అంతే కదా. కానీ కలియుగంలో మనుషులు అలా ఉండరు. ఎవరైనా చనిపోతే స్వర్గస్థులు అయ్యారు అని చెప్పేస్తూ ఉంటారు. ఏమైనా వారు బ్రతికి ఉన్నప్పుడు స్వర్గానికి వెళ్ళే పురుషార్థం చేశారా ఏంటి? చనిపోయి స్వర్గానికి వెళ్ళిపోవడానికి అలా అవుతుందా? స్వర్గానికి వెళ్ళడానికి పురుషార్థం ఏమీ లేకుండా. तुम तो पुरुषार्थ कर रहे हो अमरपुरी वैकुंठ में जाने के लिए। पुरुषार्थ कराने वाला कौन? अमर बाबा, जिसको अमरनाथ भी कहा जाता है। మీరైతే అమరపురి వైకుంఠంలో వెళ్ళడం కోసం పురుషార్థం చేస్తున్నారు. పురుషార్థం చేయించేవారు అమరుడైన బాబా. అమరనాథుడు అని కూడా చెప్తూ వచ్చాం మనము. जैसे यज्ञ को पाठशाला भी कहा जाता है, दूसरे कोई पाठशाला को यज्ञ नहीं कहा जाता। यज्ञ अलग रचे जाते हैं जिसमें ब्राह्मण लोग बैठ मंत्र पढ़ते हैं। ఈ యజ్ఞాన్ని పాఠశాల అని కూడా అంటాము. వేరే చోట ఎక్కడ పాఠశాలలో యజ్ఞము అని చెప్పరు, కానీ ఇది పాఠశాల కూడా ఇదే జాగాలో ఇది యజ్ఞం కూడా అయింది. అక్కడ యజ్ఞం అంటే పాఠశాల యజ్ఞంగా ఉండదు. అది యజ్ఞం వేరేగా రచిస్తారు. బ్రాహ్మణుల్ని పిలిచి యజ్ఞం నడిపిస్తారు. అక్కడ బ్రాహ్మణులు కూర్చొని మంత్రాలు చదువుతూ ఉంటారు. बाप कहते ये तुम्हारा कॉलेज भी है, यज्ञ भी है, दोनों इकट्ठे. కానీ మీకైతే ఇది కాలేజ్ కూడా అయింది, యజ్ఞం కూడా అయింది, రెండు కలిసి నడుస్తున్నాయి ఇక్కడ. तुम जानते हो इस ज्ञान यज्ञ से विनाश वाला प्रज्वलित हुई है, इसमें सारी दुनिया स्वाहा हो जानी है. మీరు తెలుసుకున్నారు ఈ జ్ఞాన యజ్ఞం ద్వారా వినాశం వాళ్ళ ప్రజ్వలించింది. శాస్త్రాల రాశారు వినాశ జ్వాల ప్రజ్వలించింది రుద్రయజ్ఞం నుండి అని. దీనిలో మొత్తం పాత ప్రపంచం అంతా స్వహ అయిపోతుంది ఇప్పుడు. फिर नई दुनिया बननी, इसका नाम ही है महाभारी महाभारत लड़ाई. తర్వాత కొత్త ప్రపంచం తయారవుతుంది కూడా. దీని పేరే ఈ వినాశనం ఏదైతే ఉందో స్వాహ అయిపోతుంది కదా. పాత ప్రపంచం అంతా స్వాహ అవడం కోసం జరిగే వినాశనం, దీని పేరే మహాభారీ మహాభారత యుద్ధం అని రాశారు. इस जैसी लड़ाई और कोई होती नहीं. ఇలాంటి యుద్ధం ఇంకేది ఉండదని చెప్తున్నారు బాబా. कहते हैं युद्ध में मुसलों से लड़ाई हुई, तुम्हारे साथ लड़ाई तो है ही नहीं. इसको महाभारत लड़ाई क्यों कहते हैं? యుద్ధంలో ముసలాలతో యుద్ధం చేశారు యాదవులు. పొట్ట నుండి ముసలం పుట్టింది. ముసలం అంటే ఒక చిన్న ఆయుధం, ఇనుప ఆయుధం. బాబా చెప్తారు ఇక్కడ మానవుల బుద్ధి నుండి పుట్టే బాంబులు, దాన్ని అక్కడ అలా చూపించారు ముసలం అని. బాబా చెప్తున్నారు వాస్తవానికి మీకెవరితో యుద్ధాలు జరగట్లేదు, మీరేం యుద్ధం చేయరు. అయినా ఎందుకో భారతదేశం పేరుతోనే మహాభారత యుద్ధం అని ఎందుకు చెప్పారు అంటే అసలైన యుద్ధం భారతదేశంలో మాయను జయించి మాయా రాజ్యాన్ని తొలగించి రామరాజ్యాన్ని స్థాపించే యుద్ధం జరుగుతుంది కదా. ఇది స్థూలంగా బయట కనిపించే యుద్ధం కదా, సూక్ష్మంగా లోపల జరిగే యుద్ధం. దీన్ని అక్కడ ఇది భారతదేశంలోనే జరుగుతుంది కాబట్టి అందుకు
మహాభారత యుద్ధం అని పేరు పెట్టుకున్నారు. भारत में तो एक ही धर्म होता है ना, मौत तो बाहर ही, यहाँ लड़ाई की तो बात नहीं. భారత దేశంలో ఒకే ధర్మం ఉంటుంది కదా, దేవతా ధర్మం. మృత్యు అనేది బయట దేశాలలో ఉంటుంది, భారతదేశంలో యుద్ధం యొక్క విషయం లేదు. బయట దేశాల నుండి హింస యుద్ధాలు ప్రారంభమయ్యాయి. అసలు ద్వాపరయుగం నుండి ఇతర ధర్మాలు రావడం, వాళ్ళ రాజ్యాలు తయారవడం, వాళ్ళ వైపు నుండి యుద్ధాలు మొదలయ్యాయి. కానీ భారతదేశంలో హింస యుద్ధాలు అనేవి లేవు అని చెప్తున్నారు బాబా. అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చి రాజ్యాలు చేయడం మొదలు పెట్టారు కదా, అప్పుడు యుద్ధాలు జరిగాయి భారతదేశంలో కూడా. बाप समझाते तुम्हारे लिए नई दुनिया चाहिए तो जरूर पुरानी दुनिया का వినాశ होगा. బాబా చెప్తున్నారు మీకోసం కొత్త ప్రపంచం ఇప్పుడు కావాలి కాబట్టి తప్పకుండా ఈ పాత ప్రపంచం వినాశనం అవుతుంది. तो बच्चों की बुद्धि में विराट रूप का भी सारा ज्ञान है. పిల్లలు మీ బుద్ధిలో విరాట రూపం యొక్క జ్ఞానం కూడా ఉంది పూర్తిగా. ये भी समझते जो कल पहलाए थे वही आएंगे देवता बनने के लिए. बुद्धि का काम है, हम जितने ब्राह्मण बने अब फिर देवता बनेंगे. ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు కదా, కల్పపూర్వం ఎవరు వచ్చి ఉంటారో బాబా దగ్గర, వాళ్ళే మళ్ళీ దేవతలు అవడం కోసం ఇక్కడికి వస్తారు. ఇది బుద్ధితో అర్థమయ్యే పని. మనము ఎంతమంది బ్రాహ్మణులుగా అయ్యామో ఇప్పుడు, ఇంతమంది కూడా తర్వాత దేవతా జన్మల్లోకి వెళ్తారు కదా, దేవతలు అవుతారు కదా. प्रजापिता ब्रह्मा भी गाया हुआ है. परमपिता परमात्मा ब्रह्मा द्वारा मानव सृष्टि रचते, इसलिए ब्रह्मा को प्रजापिता कहते. प्रजापिता ब्रह्मा ने కూడా గాయనం ఉంది. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారానే మానవ సృష్టిని రచిస్తారు, అందుకనే బ్రహ్మకు ప్రజాపిత అని బిరుదు వచ్చింది. परंतु कैसे कब रचते हैं कोई नहीं जानता. అయితే ప్రజాపిత అతడు ప్రజలని ఎప్పుడు రచిస్తారు, ఎలా రచిస్తారు, ఇది ఎవరికి తెలీదు. क्या शुरू में मनुष्य नहीं है जिनको रचते हैं, बुलाते हैं ये पतित पावना हो. तो जब मनुष्य पतित होते हैं तब तो बाप आते हैं दुनिया को बदलना है. బాబా చెప్తున్నారు ఎలా రచిస్తారు ఈ సృష్టిని ఎప్పుడు, ఇది ఎవరికి తెలియదు. ఏంటి ప్రారంభంలో మనుషులు లేరా ఏంటి రచించటానికి? మనుషులు అన్ని యుగాల్లో ఉండనే ఉంటారు కదా అని చెప్తున్నారు బాబా. పిలిచేదే పతిత పావన రండి అని పిలుస్తున్నారు కదా. ఎప్పుడైతే మనుషులు పతితులు అయిపోతారో అప్పుడు బాబా వస్తూ ఉంటారు ప్రపంచాన్ని మార్చడం కోసం. ఇదే ప్రపంచాన్ని రచించడము అంటే. అంతేగాని మనుషులు ఎవ్వరు ఉండరు, వాళ్ళని పుట్టిస్తారు అలా అనుకోకండి. పతితుల నుండి పావనంగా तैयार చేస్తారు బాబా వచ్చి. तुमको बाप नई दुनिया का लायक बनाते हैं. अभी सब तमो प्रधान पुरानी दुनिया में हो, फिर सतो प्रधान बनना है. మీకు బాబా వచ్చి కొత్త ప్రపంచానికి యోగ్యులుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మీరు తమో ప్రధానంగా పాత ప్రపంచంలో ఉన్నారు అందరూ, తర్వాత సతో ప్రధానంగా తయారవుతారు. बाप ने समझाया हर एक मनुष्य मात्र को हर चीज को सतो रजतमो में आना होता है. दुनिया नई से पुरानी जरूर होती है. कपड़ा भी नया पहनते फिर पुराना होता है. बाबा చెప్తున్న ప్రతి మానవ మాత్రులు ప్రతి వస్తువు కూడా సతోరజతమలో రావాల్సి ఉంటుంది. ప్రపంచం కొత్త నుండి పాతగా తప్పకుండా తయారవుతుంది. వస్త్రాలు కూడా అంతే, కొత్తవి కుట్టించుకుంటాం, వేసుకుంటాం, తర్వాత వేసుకుంటూ ధరిస్తూ పాతవైపోతూ ఉంటాయి కదా బట్టలు కూడా అని చెప్తున్నారు బాబా. అలాగే ఈ ప్రపంచం కూడా అని చెప్తున్నారు బాబా. పాతదైపోతుంది కదా కొత్త నుండి. तुमको ज्ञान मिलना है. सच्चे सत्यनारायण की कथा अभी तुम सुन रहे हो. మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది, సత్యమైన సత్యనారాయణ కథ వింటున్నారు మీరు. गीता है सर्वशास्त्रमय शिरोमणि, बाकी है उनके बाल बच्चे. जैसे ब्रह्मा की वंशावली वैसे गीता है मुख्य ऊंचते ऊंच माँ बाप, बाकी है बच्चे. బాబా చెప్తున్నారు గీత సర్వశాస్త్రమయ శిరోమణి, మిగిలిన శాస్త్రాలని దాని పిల్లలు అనుకోవచ్చు. ఎలాగైతే బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు మీరు ముఖ్యం, తర్వాత
మానవ వంశం అంతా తయారవుతుంది. అలాగా ఇక్కడ గీత అనేది ముఖ్యం. ఉన్నతోన్నతమైన తల్లిదండ్రి లాంటిది. తర్వాత పిల్లా పాపల్లో ఉండే మిగిలిన శాస్త్రాలు లెక్కలోకి వస్తాయి. अभी माँ-बाप से वर्षा मिल सकते, बाकी कितने भी शास्त्र पढ़े, कुछ भी करे वर्षा मिल ना सके. ఇప్పుడు తల్లి, తండ్రి, బాబా ద్వారా వారసత్వం లభిస్తుంది మనకి. మిగిలిన వాళ్ళు భక్తిలో ఎన్ని శాస్త్రాలు చదువుతారు, ఎన్ని చేస్తారు కానీ వారసత్వం దొరకదు వాళ్ళకి. బాబాని తెలుసుకుంది ఎన్ని చేసినా వారసత్వం లభించదు. करके जो शास्त्र पढ़ते हैं उनकी बहुत कमाई होती है, वो तो हो गया अल्पकाल के लिए. అయితే వాళ్ళకు బాబా నుండి వారసత్వం అయితే దొరకదు కానీ భక్తిలో శాస్త్రాలు చదివి కంఠోపాయం అయిపోతుంది కదా. వాళ్ళు 10 మందికి కూర్చొని వినిపిస్తే చాలా సంపాదన జరుగుతుంది వాళ్ళకి అక్కడ. అది అల్పకాలానికి జరిగే సంపాదన అని చెప్తున్నారు బాబా. यहाँ तुम बच्चे सुनते तो कितनी कमाई करते 21 जन्म के लिए विचार करो. కానీ ఇక్కడ మీరు వింటారు బాబా దగ్గరకు వచ్చి. దీంతో ఎంత సంపాదన అవుతుంది మీకు 21 జన్మల వరకు కూడా ఆలోచించండి. वो एक सुनाएंगे सब उनको पैसा देंगे. यहाँ बाप तुम बच्चों को सुनाते तुम 21 जन्म के लिए कितने షావుకార్ बनते. అక్కడ ఒక్కరెవరైనా కూర్చొని కథ వినిపిస్తారు. శాస్త్రము కథ వాళ్ళకి అందరూ డబ్బులు ఇచ్చి వెళ్తారు అక్కడ అంటున్నారు బాబు. అలా సంపాదన అనేది జరుగుతుంది శాస్త్రాల జ్ఞానంతో. ఇక్కడ ఏంటంటే అంతా ఉల్టా. అక్కడ కథ చెప్తారు. కథ చెప్పిన వాళ్ళకి అందరూ దానం చేస్తారనమాట. అంటే ధనము అక్కడ సంపాదన అనేది దొరుకుతుంది. ఇక్కడేంటంటే బాబా పిల్లలు మీకు వినిపిస్తున్నారు జ్ఞానము. అమర కథ అనండి ఏదైనా కథ ఈ జ్ఞానం. ఇది వింటూ వింటూ మీరు 21 జన్మల వరకు ఎంత ధనవంతులైపోతున్నారు. वहाँ सुनाने वाले की जेब भरती है. అదే భక్తులు అయితే కథలు వినిపిస్తారు కూర్చొని శాస్త్రాల యొక్క కథలు వాళ్ళకు జేబు నిండుతుంది దాంతోని అని చెప్తున్నారు బాబా. కానీ ఇక్కడ వినిపించేవారు బాబా. జేబు నిండేది మనది అనేక జన్మల వరకు. వినే వాళ్ళది నిండిపోతుంది సంపాదన. भक्ति आदि करना प्रवृत्ति मार्ग वालों का काम है. तुम हो प्रवृत्ति मार्ग वाले. भक्ति प्रवृत्ति मार्ग वाले చెయ్యాలి. మీరందరూ ప్రవృత్తి మార్గస్థులు అయ్యారు. तुम जानते हो स्वर्गलोक में हम पूजते नहीं तो 84 जन्मों का ये सब कहाँ से आए. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా స్వర్గలోకంలో మేమే పూజ్యులుగా ఉండేవాళ్ళము, లేకపోతే 84 జన్మల లెక్క ఎక్కడి నుండి వచ్చింది అన్నారు బాబా. మనమే జన్మల్లో వస్తూ పూజారి అవుతున్నాము. ये है रूहानी ज्ञान जो सुप्रीम रूप ज्ञान सागर से मिलता है. पतित पावन बाप ही सबके सद्गति दाता है. ఇది ఆత్మిక జ్ఞానము పరమాత్మ జ్ఞాన సాగర్ నుండి లభిస్తుంది. పతిత పావన్ బాబాయి అందరికి సద్గతి ఇచ్చే దాత. हम बच्चों को अमर कथा सुना रहे. जन्म जन्मांतर झूठी कथा सुनते आई हो. अब सच्ची कथा सुनकर तुम 16 कला संपूर्ण बनते. चंद्रमा को 16 कला संपूर्ण कहा जाता है, सूर्य के लिए नहीं कहते हैं. బాబా చెప్తున్నారు పతిత పావనుడు బాబాయి అందరికి సద్గతి దాత. పిల్లలకి ఇప్పుడు అమర కథ వినిపిస్తున్నారు కూర్చొని. జన్మ జన్మల అసత్య కథలు వింటూ వచ్చారు జన్మ జన్మల నుండి మీరు. కానీ ఇప్పుడు బాబా ద్వారా సత్యమైన కథ వింటూ 16 కళల సంపూర్ణంగా తయారైపోవాలి మీరు. చంద్రుణ్ణి 16 కళల సంపూర్ణుడని అంటారు కదా. సూర్యుడి కోసం కళల లెక్క చెప్పరు. అతను ఎప్పుడు కళలతో నిండి ఉండేవాడి. అన్ని కళలను కూడా ఉండవు. చంద్రుడికి మాత్రం కళలతో పోలుస్తారు. మొదట్లో 16 కళల తర్వాత 14 కళల కళలు తగ్గిపోతూ వస్తాయి. तुम जानते हैं हम आत्माएं भविष्य में सर्वगुण संपन्न 16 कला संपूर्ण बनेंगे. फिर आधा कल्प के बाद उन्हों में खाद पड़ जाती है. మీరు తెలుసుకున్నారా ఆత్మలు మనం భవిష్యత్తులో సర్వగుణ సంపన్నులు 16 కళ సంపూర్ణులుగా తయారైపోతాం. మళ్ళీ అర్ధకల్పం అయిపోయిన తర్వాత ఏమవుతుంది, కళలు తగ్గిపోతే తుప్పు పడుతుంది మన ఆత్మలోని. अभी तुम समझते हैं फिर से सर्वगुण संपन्न 16 कला संपन्न सो देवता फिर से बन रहे. ఎప్పుడైతే మీరు తెలుసుకున్నారు కదా మేమే మళ్ళీ సర్వగుణ సంపన్నంగా 16 కళల సంపూర్ణంగా మరల దేవతగా
తయారవుతున్నామని తెలుసుకున్నారు కదా. हम आत्मा ही पहले अपने घर जाएंगे, फिर हम शरीर धारण कर सो देवता बनेंगे, फिर चंद्रवंशी घराने में आएंगे. ఆత్మలు మనము మొట్టమొదట మన ఇంటికి మనం వెళ్తాం. ఎక్కడికి? పరంధామం. తర్వాత శరీరాన్ని ధరించి కిందకు దిగి శరీరాన్ని ధరించి దేవతలుగా తయారవుతాం మనమే. నెక్స్ట్ జన్మ మంది దేవతా జన్మ ఉంటుంది. కాబట్టి పైనుండి దిగి వచ్చి దేవతలుగా జన్మ తీసుకుంటారు మీరు అని చెప్తున్నారు బాబా. फिर चंद्रवंशी घराने में आएंगे, దేవతల నుండి మళ్ళీ చంద్రవంశంలోకి దిగుతారు. 84 జన్మం కా హిసాబ్ కితాబ్ चाहिए. ఇలా 84 జన్మల లెక్క కరెక్ట్ గా చెప్తున్నారు బాబా. किस युग में किस वर्ष में कितने जन्म हुए, बाप ने 84 जन्मों की सच्ची सच्ची कథ आप सुनाई. ఏ యుగంలో ఎన్ని సంవత్సరాలు ఏ జన్మలో వచ్చాం అలా అంతా వివరించి చెప్పి దేవత క్షత్రియ వైశ్య వర్ణాలు కూడా మారుతున్నాయి కదా. ఏ యుగంలో ఏ వర్ణం, ఎన్నెన్ని సంవత్సరాలు, ఎన్ని జన్మలు, ఇవన్నీ కూడా బాబా 84 జన్మల యొక్క సత్యసిద్ధమైన కథ మనకి ఇప్పుడు వినిపిస్తున్నారు. तुम बच्चों को कहेंगे तुम भारतवर्ष से 84 जन्म लेते, अपने को एक तो ब्राह्मण समझना पड़े. పిల్లలకు బాబా చెప్తున్నారు భారత భాషలు మీరే 84 జన్మలు తీసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు ఒక విషయం ఏంటంటే బ్రాహ్మణులుగా అనుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. मम्मा बाबा कहते हो ना वर्षा शिव बाबा से लेते, ब्रह्मा बाबा द्वारा, ब्रह्मा भी उनका हो गया, ब्रह्मा से वर्षा मिल ना सके, ये भी भाई हो गया, ये शरीरदारी है ना, तुम सब बच्चे वर्षा उनसे लेते हो. బాబా చెప్తున్నారు మమ్మా బాబా అని పిలుస్తూ ఉంటారు కదా మీరు, వారసత్వం అయితే శివ బాబా నుండే తీసుకుంటున్నారు. కానీ బ్రహ్మ బాబా ద్వారాగా, బ్రహ్మ కూడా శివ బాబా సంతానమే, బ్రహ్మ నుండి వారసత్వం దొరకదు. ఇతడు కూడా ఒక శరీరధారి అయిపోయారు కదా అని చెప్తున్నారు బాబా. इन ब्रह्मा से नहीं जिससे वर्षा नहीं पाना है उनको याद नहीं करना. ఈ బ్రహ్మ ద్వారా వారసత్వం పొందట్లేదు, కృష్ణుడి ద్వారానే, కృష్ణుడి యొక్క శక్తితోనే మీకు వారసత్వం దొరుకుతుంది అన్నమాట. ఎవరి నుండి వారసత్వం దొరకాలో అతన్నే జ్ఞాపకం చెయ్యండి, నా నుండి మీకేం వారసత్వం దొరకదని బ్రహ్మ బాబా చెప్తున్నారు. శివ బాబానే జ్ఞాపకం చేసుకోండి. एक शिव बाबा को ही याद करना है, उनको ही कहते तुम माता पिता हम बालक तेरे. ఒక శివ బాబానే జ్ఞాపకం చేసుకోవాలి మనం. శివ బాబా కోసమే మహిమ చేస్తూ ఉంటారు, నీవు మాతా పితవు, మేము నీ బాలకులము అని. तुम इनके पास आते हैं तो बुद्धि में रहता है, हम शिव बाबा के पास जाते हैं. ఒక శరీరంలో వచ్చి బాబా పాలన ఇచ్చినప్పుడు కూడా మీకైతే అనిపిస్తుంది, అనుభవం అవుతుంది కదా, మధుబన్లో వెళ్ళినప్పుడు అక్కడ బుద్ధిలో వస్తుంది కదా మేము శివ బాబా దగ్గరలో ఉన్నాము, స్మృతి శివ బాబా స్మృతి చెయ్యాలి మేము అని ప్రేరణలు కలిగిస్తూ ఉంటుంది మధుబన్ భూమి. आत्मा बिंदी है, उसमें 84 जन्मों का पाठ ढूंढा हुआ है. आत्मा प्रकृति के बीच में रहती, उड़ती भी सेकंड में ही मैं आत्मा एक शरीर छोड़ दूसरा लेता हूँ, प्रकृति के बीच जय विराजमान होता हूँ. బాబా చెప్తున్నారు ఆత్మ చిన్న బిందు 84 జన్మల పాత్ర నిండి ఉంటుంది. ఆత్మ భూమధ్య స్థానాల్లో నివసిస్తుంది. ఎగరాలంటే ఎగరడం కూడా సెకండ్ లో ఎగరగలదు ఆత్మ. నేను ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటున్నాను అంటుంది కదా ఆత్మ. ప్రకృతి మధ్య వెళ్ళి విరాజమానం అవుతుంది ఇంకో శరీరంలోకి. बुद्धि में समझ है हमारे आत्मा ऐसी है, सत्युग में तो कोई ऐसी चीज देखने की ఆశ नहीं रहती. బుద్ధిలో అర్థమైపోతుంది కదా నేను ఆత్మ ఈ రూపంలో ఉన్నాను, ఇలా ఉన్నాను అని తెలిసిపోతుంది కదా. సత్యుగంలో కూడా ఏ వస్తువు మీ దగ్గర ఉండదు, కానీ ఏ వస్తువులను కూడా చూడాలని, వాటి ద్వారా ప్రాప్తి పొందాలని ఆశ మీకు ఉండదు అని చెప్తున్నారు బాబా సత్యుగంలో. आत्मा को देख सकते हैं दिव्य दृष्टि से, कोई ना आंखों से देखने की बात नहीं है, कोई ना आंखों से देखने की बात नहीं. भक्ति मार्ग में ही साक्षात्कार करते हैं.
బాబా చెప్తున్నారు బుద్ధిలో తెలివి అయితే వచ్చింది కదా, నేను ఆత్మను అని. సత్యుగంలో ఏదైనా వస్తువుని చూడలేదు కాబట్టి నేను చూడాలి అనే ఆశే ఉండే అవకాశం లేదు అక్కడ. आत्मा को देख सकते दिव्य दृष्टि से, कोई इन आंखों से देखने की बात नहीं है. సాక్షాత్కారం నాకేం జరగలేదు అని కూడా అనుకుంటారు కొంతమంది. భక్తి మార్గంలోనే సాక్షాత్కారాలు జరుగుతాయి. ఇక్కడైతే మీరు రామకృష్ణకు ఎలాగైతే రామకృష్ణ పరమహంస శిష్యుడు వివేకానందుడు ఉండేవారు, కళ్ళతో చూసే విషయం లేదు కదా. వివేకానందుడు కూడా కళ్ళతో సాక్షాత్కారం జరగలేదు వివేకానందును కూడా. ఈ సాక్షాత్కారాలు అనేవి భక్తి మార్గంలోనే జరుగుతూ ఉంటాయి. ఏ విధంగా రామకృష్ణ శిష్యుడు, రామకృష్ణ పరమహంస శిష్యుడు వివేకానందుడు ఉండేవాడు. అతడు చెప్పారంట, నేను నా గురువు గారు రామకృష్ణ పరమహంస ఎదురుగా కూర్చున్నాను, తపస్సు చేస్తున్నాను. అప్పుడు అతనిలో నుండి ఒక ఆత్మ బయటకి వచ్చి నాలోకి దూరిపోయింది. గురువు యొక్క ఆత్మ వచ్చేసి నాలోనికి వెళ్ళిపోయింది అని అలా చెప్పేవారంట ఆయన అనుభవం. తర్వాత ట్రాన్స్ నుండి బయటకు వచ్చాక ఉనికి ఆత్మ నికల్ మీరు ప్రవేశ होगी, వాళ్ళ ఆత్మ బయటకు వచ్చి నాలో ప్రవేశించేసింది అంటూ ఉంటారంట. कोई ऐसा कोई होता नहीं है, आत्मा एक शरीर छोड़ दूसरे में प्रवेश करती है. सब बातें तुम बच्चों को समझाई जाती हैं. బాబా చెప్తున్నారు, అయితే రామకృష్ణ పరమహంస యొక్క ఆత్మ అలా బయటకు వచ్చి తనలో కలిసిపోయినట్టు వివేకానందంలో వివేకానందుడు అలా చూశారు అని చెప్తూ ఉంటారు. వివేకానందుడు మాటల్లోనే ఆ పుస్తకాలు చాలా ఉన్నాయి, వాటిలో ఇది కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. బాబా చెప్తున్నారు, మీరు ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకో శరీరంలో ప్రవేశిస్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ కూడా పిల్లలకి ఇప్పుడు అర్థం చేయించడం జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. अभी तुम समझती हो हम अमर लोक में जाने के लिए पुरुषार्थ कर रहे हैं. अमर लोक में हम जन्म लेंगे, वहां हम गर्भ महल में होंगे. ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు కదా, అమరలోకానికి వెళ్ళే పురుషార్థం చేసుకుంటున్నాం మనం. అమరలోకంలో వెళ్ళి జన్మలు తీసుకుంటాం, తర్వాత ఉండే జన్మలు అక్కడ గర్భ మహల్లో ఉంటాం. జన్మ తీసుకోవడానికి వెళ్ళినా అది కూడా ఒక మహల్ లాగానే ఉంటది మీకు అని చెప్తున్నారు బాబా. यहाँ तो गर्भ जेल में बहुत त्राही त्राही करते हैं. अब आधा कल्प के लिए बाबा तुम्हें सब दुखों से छुड़ाते. ఇక్కడైతే గర్భ జైల్లోకి వెళ్ళిపోయి ఆత్మ చాలా త్రాహి త్రాహి అని అరుస్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు, అర్ధకల్పం కోసం మీరు ఇప్పుడు మీకు బాబా దుఃఖాలన్నింటి నుండి దూరం చేసేస్తున్నారు. ఈ ఒక్క రోజు ఒక గంట కాదు, అర్ధకల్పం వరకు. కాబట్టి ఇంత ప్రియమైనటువంటి బాబాను ఎంతలా జ్ఞాపకం చేయాలి మీరు అని చెప్తున్నారు బాబా. अच्छा, मीठे मीठे से खिला दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार, धारणा కోసం సారాంశం. फर्स्ट पॉइंट, स्वयं को रूह समझ रूहानी बाप से पढ़कर पूरा वर्ष लेना. స్వయాన్ని ఆత్మ అనుకుంటూ ఆత్మిక తండ్రి నుండి చదువుకుని పూర్తి వారసత్వం తీసుకోవాలి. స్వయాన్ని ఆత్మ అనుకుంటూ ఆత్మల తండ్రి నుండి
ఆత్మల తండ్రి దగ్గర చదువుకొని పూర్తి వారసత్వం తీసుకోవాలి. సచ్ఖండ్ కా మాలిక్ बनने के लिए సచ్చి కథ సున్ని और సున్నాని, సత్యఖండానికి మాలికులుగా తయారవడం కోసం సత్యమైన కథ వినిపించాలి మరియు వినాలి. सेकंड पॉइंट, जिस बाप से बेहद का वैराग बेहद का वर्षा मिलता है उसे ही याद करना है. ఏ బాబా నుండి అనంతమైన వారసత్వం లభిస్తుందో అతన్నే జ్ఞాపకం చేసుకోవాలి మనం. किसी देहदारी को नहीं, ఏ దేహదారిని జ్ఞాపకం చేయకూడదు బాబా తప్ప. इस पुरानी दुनिया को आग लगनी इसलिए इसे देखते भी नहीं देखना. ఈ పాత ప్రపంచానికి ఇప్పుడు నిప్పు అంటుకోబోతుంది, అందువలన ఈ అగ్నిని చూస్తూ కూడా చూడనట్లా ఉండే స్థితి తయారు చేసుకోండి అని చెప్తున్నారు బాబా. వరదాన్, ఈరోజు మురళి నుండి వరదానం. मन मनावों की विधि द्वारा मन रस की स्थिति का अनुभव करने और कराने वाले सर्व बंधन मुक्त बाबा. मन मनाभव అనే విధి ద్వారా మనరసం యొక్క స్థితిని అనుభవం చేసుకునేటటువంటి మరియు చేయించేటటువంటి సర్వ బంధన ముక్తులుగా కండి. మన్మనాభవ విధి ద్వారా మనరసం యొక్క స్థితి అనుభవం చేసుకోవడం కోసం మరియు చేయించడం కోసం సర్వ బంధన ముక్తులుగా కండి. जो बच्चे लोहे की जंजीरें और महीने दागों के बंधन को तोड़ बंधन मुक्त स्थिति में रहते हैं, वे कली की स्थूल व वस्तुओं की रचना व मन के लगाव से मुक्त हो जाते हैं. ఏ పిల్లలైతే ఇనుప సంఖ్యలు మరియు సూక్ష్మ దారాలతో ఉన్న బంధనలు, ఇనుప సంఖ్యలు సూక్ష్మమైన బంధనలు అన్నింటినీ తెంచుకొని బంధన్ముక్త స్థితిలో ఉంటారో వారు కలిగి స్థూల వస్తువులు మరియు స్థూలమైన వాసన మరియు మనస్సు యొక్క ఆకర్షణ నుండి ముక్తులై ఉంటారు. వాళ్ళు కలిగి స్థూలమైన వస్తువుల యొక్క రసము మరియు మనస్సు యొక్క ఆకర్షణ నుండి ముక్తులై ఉంటారు వాళ్ళు. उन्हें देह अभिमान व देह की पुरानी दुनिया की कोई भी वस्तु जरा भी आकर्षित नहीं करती. వారిని దేహాభిమానం మరియు దేహం యొక్క పాత ప్రపంచం ఏ వస్తువు కొద్దిగా కూడా ఆకర్షించదు. ఎవరిని? ఎవరైతే బాబాతోనే అనుభవం చేసుకోవడంలో లీనమై ఉంటారు. जब कोई भी इंद्रियों के रस अर्थात विनाशी रस की तरफ आकर्षण ना हो तब अलौकिक अतीन्द्रिय सुख का मन रस स्थिति का अनुभव होता है. ఎప్పుడైతే ఏ కర్మేంద్రియ యొక్క రసము అనగా వినాశీ రసము తన వైపు మనల్ని ఆకర్షించకుండా ఉంటుందో అప్పుడు అలౌకిక అతీంద్రియ సుఖము మరియు మనరస స్థితి యొక్క అనుభవము అవుతుంది. దీనికోసం इसके लिए निरंतर మన్మనాభవ की స్థితి चाहिए. దీనికోసం నిరంతరం మన్మనాభవ స్థితి మనలో ఉండాలి. స్లోగన్, सच्ची सेवा वो है जिसमें सर्व की दुआओं के साथ खुशी की अनुभूति हो. ఏ సేవలో అయితే అందరి ఆశీర్వాదాలతో పాటు ఆనందం కూడా అనుభూతి అవుతుందో అదే సత్యమైన సేవ. ఏ సేవలో అయితే ఆశీర్వాదాలతో పాటు ఖుషి కూడా అనుభూతి అవుతుందో మనకు అది సత్యమైన సేవ. అచ్చా బాబా ఈరోజు అమర కథ చెప్తున్నాను, తీసరి కథ చెప్తున్నాను అంటున్నారు బాబా. 3 నేత్రం దొరికిస్తుంది, దీంతో మీకు 3 కాలాలు 3 లోకాలు కూడా తెలుసుకుంటున్నారు. మీరు ఈ చదువు ఎంత చదువుకుంటారో అంత ఏమవుతుంది, వారసత్వానికి హక్కుదారులు అయిపోతారు. ఎంత బాగా చదువుకుంటారో, దేహాభిమానం వదిలి ఆత్మాభిమాని పురుషార్థం చేస్తారో అంత ఏమవుతుంది, వారసత్వానికి హక్కుదారులు అయిపోతారు. అక్కడైతే అబ్బాయిలకి ఆస్తిస్తారు లౌకిక తండ్రులు, కానీ ఇక్కడ పారలౌకిక తండ్రి సంబంధంలో అందరూ ఆత్మల తన పిల్లలే, అందరూ పుత్రులే ఆత్మరూపంలో. అందుకే మీకు అందరికీ వారసత్వం ఇస్తాను, వారసత్వానికి హక్కుదారులే మీరందరూ అని చెప్తున్నారు బాబా. 3 లోకాల కోసం కొంచెమైనా అనుకుంటూ ఉంటారు, కానీ బయట కూడా 3 కాలాల జ్ఞానం ఎవరికి తెలీదు. ఆది మధ్య అంత్య జ్ఞానం అది ఇప్పుడు మనం తెలుసుకున్నాము.
బాబా వచ్చారు. ఇది ఆఖరి యజ్ఞం రచించారు. ఇది రుద్రజ్ఞాన యజ్ఞం. అక్కడైతే గీతా యజ్ఞం లేదా రామాయణ యజ్ఞం ఏదో రచిస్తారు. ఎవరొకరు పండితుల్ని పిలుస్తారు. వాళ్ళు కూర్చొని గీతా యజ్ఞం అయితే గీత చెప్తారు. రామాయణ యజ్ఞం అయితే రామాయణ యజ్ఞం అయితే రామాయణం చెప్తారు. కానీ ఇక్కడ రుద్రజ్ఞాన యజ్ఞం. అతనిలో జ్ఞానం నిండి ఉండి డైరెక్ట్ జ్ఞానం వినిపిస్తున్నారు. ఏ కథలు ఇక్కడ వినిపించే అవసరం లేదు అని చెప్తున్నారు బాబా. ఇంకా బాబా ఏం చెప్తున్నారు? దేవతా ధర్మం ఇది. ఎవరైనా చనిపోతే స్వర్గస్థులు అయ్యారు అంటారు, కానీ స్వర్గానికి వెళ్ళడానికి పురుషార్థం చేయకుండా స్వర్గానికి వెళ్ళిపోతారేంటి? మీరు ఇప్పుడు స్వర్గానికి వెళ్ళే పురుషార్థం చేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఎలా రచన జరుగుతుందో మీరు చూస్తున్నారు. పతిత పావన రండి అని పిలిచారు కదా. పతితులు అయిపోయిన మనుషుల్ని పావనంగా తయారు చేస్తారు, పరివర్తన చేస్తారు. ఇదే బాబా రచించే రచన. అంతేకాని మనుషులే ఉండరు, వాళ్ళని మళ్ళీ పుట్టిస్తారు అలా అనుకోకండి. తమ ప్రధానమైన వారిని సత ప్రధానంగా తయారు చేస్తుంటారు బాబా వచ్చి. ఇంకా విచిత్రమైన పాయింట్ ఏం చెప్తున్నారంటే బాబా, అక్కడ శాస్త్రాలు చదవడం వల్ల లాభం ఏమి ఉండదు, పొట్టపోషణ జరుగుతుంది. కంఠస్థ చేసి కూర్చొని కథ చెప్తే వచ్చే భక్తులు విరాళాలు ఇస్తారు. అక్కడ సంపాదన జరుగుతుంది కథ చెప్పే వాళ్ళకి. ఇక్కడ బాబా వచ్చి రోజు కథ చెప్తున్నారు మనకి. అమర కథ, సత్యనారాయణ కథ, తీశ్రీ కథ, మురళిలో. ఈ కథ వింటూ వింటూ వినే వాళ్ళకి సంపాదన అయిపోతుంది. 21 జన్మల వరకు మీ జేబు నిండిపోతుంది అని చెప్తున్నారు బాబా. 21 జన్మల సంపాదన ఈ కథ విని, జ్ఞానం విని మీకు ఇంత సంపాదన జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. 16 కళల సంపూర్ణంగా కూడా తయారైపోతున్నారు, సర్వగుణ సంపన్నంగా ఈ కథ ద్వారా. అమరపురికి వెళ్ళిపోతున్నారు. అకాల మరణాలు మిమ్మల్ని అక్కడ ఇబ్బంది పెట్టవు అన్నమాట. అకాల మరణాలకు గురి కారు. ఆత్మిక తండ్రి ఆత్మల్నే చూసి చదివిస్తారు కాబట్టి ఆత్మ రూపంలో అందరూ కూడా చదువుకొని పూర్తి వారసత్వం తీసుకోవాలి ఇక్కడ అంటున్నారు బాబా. బాబా నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది కాబట్టి ఏ దేహదారిని జ్ఞాపకం చేయకండి, బాబాని జ్ఞాపకం చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. ఈ ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడనట్లు ఉండాలి. ఎందుకంటే నిప్పు అంటుకోపోతుంది దీనికి కొద్ది రోజుల్లోనే. ఇంకా వరదానంలో బాబా ఏం చెప్తున్నారు? మన్మన భవ అనే విధిని ఉపయోగించి మన రసస్థితిని అనుభవం చెయ్యాలి. మనస్సుకి ఎంత రస అనుభూతి కావాలి అంటే బాబా స్మృతిలో ఇక వేరే ఏ వస్తువు, స్థూల వస్తువుల యొక్క రసము, మనసు యొక్క ఆకర్షణలు ఎక్కడ పోకుండా ముక్తలైపోవాలి. దేహాభిమానము, దైహిక పాత ప్రపంచం, ఏ వస్తువు కొంచెం కూడా ఆకర్షించకూడదు. అంతలా మనసు బాబా స్మృతి యొక్క రసంలో ఇమిడిపోవాలి. ఇంద్రియ రసం ఆకర్షించకూడదు. అప్పుడేమంటారు? అలౌకిక అతీంద్రియ సుఖము మన రసము అనుభవిస్తున్నాము యోగంలో అని. అలాంటి యోగం ఉండాలి. దీనికోసం నిరంతరం మన్మన భావ స్థితి తయారు చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ఈరోజు అమృత వేళ యోగం అదే చేశారు కదా. అతీంద్రియ ఆనందం, సుఖంతో సర్వ ఆకర్షణ నుండి ముక్తులై ఉండే స్టేజ్. అందరి ఆశీర్వాదాలతో పాటు ఖుషి కూడా మనకి పెరిగితే అది సత్యమైన సేవ అని చెప్తున్నారు బాబా. ఈరోజు మమ్మ పాయింట్ पदो पॉइंट, मम्मा में संकल्पों को समेट
कर बीज रूप स्थिति बनाने का, विस्तार को सार में लाने का నేచురల్ అభ్యాస. మమ్మాలో సంకల్పాలన్నీ ముడుచుకుని బీజ రూప స్థితి తయారు చేసుకునేటటువంటి, విస్తారాన్ని సారంలో తీసుకొచ్చేటటువంటి అభ్యాసం నేచురల్ గా ఉండేది మమ్మాలో. समेटना, समा लेना, इस विशेषता के कारण मम्मा की वाणी बहुत प्रभावशाली थी. ఇముడ్చుకోవటం, సర్దుకోవటం, ఆలోచనలను సర్దేయటం, విస్తారాన్ని సారంలోకి సర్దుకోవటం, ఇముడ్చుకోవటం, ఈ విశేషత ఉన్న కారణంగా మమ్మాలోని మమ్మ యొక్క వాణి చాలా ప్రభావశాలిగా ఉండేది. उनके चेहरे पर दिव्यता और सत्यता की स्पष्ट झलक दिखाई देती थी. ఆమె ముఖము పైన దివ్యత మరియు సత్యత యొక్క ప్రకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉండేది. దివ్యత, సత్యత యొక్క మెరుపు కనిపించేది. ऐसी మమ్మా సమాన్, ऐसे మమ్మా సమాన్ बनना है. ఈ విధంగా మమ్మా సమానంగా తయారు కావాలి మనం. किसी भी बात के विस्तार में नहीं जाना है, संकल्पों को समेट कर बीज रूप स्थिति में स्थित रहने का अभ्यास करना है. ఏ విషయం యొక్క విస్తారంలోనే వెళ్ళకూడదు, సంకల్పాలను సర్ది పెట్టి బీజ రూప స్థితిలో ఉండే అభ్యాసం చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనలో కూడా మమ్మ మాదిరిగా ప్రభావశాలి స్థితి తయారైపోతుంది. అచ్చా, ఈరోజు మురళి విన్నారు, మమ్మ విశేషత విన్నారు. సద్గురువారం వృక్షపతి యొక్క రోజు సద్గురువారం. అంటే సద్గురు ఎవరు? దేవతలందరికీ గురు బృహస్పతి. వృక్షపతి కారణంగా అతడు బృహస్పతి అయ్యారు. కాబట్టి ఈరోజు బృహస్పతి డే అంటారు గురువారాన్ని. కాబట్టి ఈరోజు సద్గురు అయిన బృహస్పతి బాబాకు మనం భోగర్పిస్తాం. బీజానికి నీరు పోస్తే వృక్షానికి వెళ్ళిపోయినట్టు బాబాకి భోగ్ అర్పిస్తున్నాం అంటే మొత్తం ప్రపంచానికి దీని ద్వారా పాలన వెళ్తున్నట్టు. బీజానికి మహత్వం ఇస్తే వృక్షానికి ఇచ్చినట్టు. కాబట్టి బృహస్పతి వృక్షపతి అయిన బాబాకు భోగ్ అర్పించడం ద్వారా ప్రపంచాత్మలకు కూడా శక్తి ఇస్తున్నాం మనము ఈరోజు. తర్వాత అనౌన్స్మెంట్స్ ఏంటంటే, ఈరోజు సాయంత్రం అవ్యక్త మురళి 69 అవ్యక్త మురళి చదువుతున్నాం కదా, అవ్యక్త మురళి ఉంటుంది. యోగం అయిన తర్వాత 1 గంట యోగం, తర్వాత అవ్యక్త మురళి గురువారం సందర్భంగా. మమ్మ విశేషతలు, మమ్మ చరిత్ర రేపు చదువుకుంటాం. తర్వాత ఈ ఆదివారము క్లాసు, ధారణా క్లాసు కాశీబుగ్గ సెంటర్ ఇన్ఛార్జ్ అయినటువంటి, కాశీబుగ్గ తెలుసు కదా, పలాస కాశీబుగ్గ కలిసి ఉంటాయి ఊర్లో. ఆ సెంటర్కి ఇన్ఛార్జ్ అయినటువంటి వరలక్ష్మి అక్కయ్య మన పరివారంలో చాలా మందికి పరిచయమై ఉన్న అక్కయ్యనే. అక్కయ్య క్లాస్ చేయిస్తారు ఆదివారం సాయంత్రం. తప్పకుండా అందరూ జాయిన్ అవ్వాలి ఆ రోజు క్లాసుకు కూడా. ఇది వచ్చే ఆదివారం యొక్క కార్యక్రమం. వచ్చి అందరూ బట్టీల లాభాన్ని తీసుకుంటున్నారని అనుకుంటున్నాం. యాక్టివ్గా మీరు చక్కగా ఫ్రెష్ అయి తయారయ్యి యోగానికి కూర్చుంటే ఇంకా మంచి అనుభవం అనేది జరుగుతుంది. మమ్మ విశేషతలు కూడా రోజు వింటే
ఎంతో ప్రేరణ అనేది అందులో దొరుకుతుంది మనకి. తపన అనేది పెరుగుతుంది మనకు బాబా పైన. అందుకు అందరూ మిస్ అవ్వకుండా ఇది వింటూ ఉండండి. తర్వాత మమ్మా డే గురువారం పడింది 24. ఎవరైనా భోగులో కలుపుకోవాలనే వాళ్ళు భోగులో కలుపుకోవచ్చు. విశేషంగా భోగ రోజు అర్పిస్తాం కాబట్టి ఎవరు భోగు పెట్టించుకుంటారో వాళ్ళు భోగు తీసుకెళ్ళడానికి కూడా రావచ్చు. భోగు యొక్క ప్యాకింగ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. మురళి అయితే ఆన్లైన్లోనే వినాలి. భోగు కూడా ఆన్లైన్లో చూస్తారు. కానీ పగలు ఏదో ఒక సమయంలో వచ్చి భోగు తీసుకొని వెళ్ళొచ్చు భోగు పెట్టించుకుంటే. తర్వాత కొంతమంది అన్నేలక్కిల్లో నుండి అడుగుతున్నారు. మధుబన్లో గుల్జార్ దాదీది స్తంభము తయారవుతుంది కదా ఈ మధ్య. అది ప్రారంభించారు. దాన్ని శంకుస్థాపన చేసి దాది యాద్గార్గా స్తంభాన్ని అవ్యక్త లోకము అనే స్తంభాన్ని తయారు చేయటం మొదలు పెడుతున్నారు. అది కొంతమందికి సంకల్పం వచ్చింది దానిలో మా సహయోగం కలుపుకోవాలి అని. నేను చెప్పకుండానే కొంతమందికి అలాగా ఆలోచన వచ్చింది. మీకు పంపిస్తామక్కయ్య, అది స్టార్ట్ అయ్యేటప్పటికే అందేలాగా అందులో మా బీజం కలిసేలాగా పంపించండి అని. అలాగే అన్నాను. పంపించారు కొంతమంది. ఎలాగో కొంతమంది ఇస్తున్నారు, కొంతమందికి తెలీదు ఇలా చేసుకోవచ్చని. కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను, ఎవరైనా అలాగా దీనికోసం అవ్యక్త లోక్ అనేది దాది స్తంభం తయారు చేసే దానిలో మన తరపున మన సహయోగం పంపించుకోవాలి అనుకుంటే మీరు తొందరగా చెప్పితే ఇప్పుడు ఇచ్చేవాళ్ళది ఇంకా పంపకుండా మీరు ఇచ్చిన తర్వాత అంతా కలిపి మధుబన్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. తొందరగానే పంపించుకుంటే తొందరగా మనకి అది స్టార్ట్ అయ్యేటప్పుడే మనది సహయోగం కలిసినట్టు ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. ఈరోజు బాబాకి భోగు పెడుతున్నాము మనము. ఐటమ్స్ ఏంటంటే సేమియా హల్వా స్వీట్ పెడుతున్నాం బాబాకు. హాట్ ఏం లేదా, హాట్ ఏంటంటే గోధుమ నూక, పెద్ద నూకతో వెజిటబుల్స్ వేసి చేసినటువంటి ఉప్మా. అంటే సెంటర్లో అక్కలందరి కోసం ఇది టిఫిన్ ఎలాగ చేసుకుంటాం కదా, అది బాబాకు పెడుతున్నాం అన్నమాట. పెద్ద గోధుమ నూకతో వెజిటబుల్స్ వేసి ఉప్మా, అది కూడా బాబాకు పెడుతున్నాం హాట్ రూపంలోని. ఇంకా ఫ్రూట్స్ యాపిల్, దానిమ్మ, బొప్పాయి పండు, మామిడి పండు, అరటి పండు, ఈ 5 ఫ్రూట్స్ కూడా బాబాకు అర్పిస్తున్నాము. మరి పూలు కూడా కనకంబరాల మాల, లిల్లీ ఫ్లవర్స్, దేశవల్లి గులాబీలు, చామంతి, హైబ్రిడ్ గులాబీలు, ఇవి డెకరేట్ చేసి పెట్టాం బాబాకు భోగులోని. అందరూ మీ మీ స్థానం నుండి వత్నానికి వెళ్ళి బాబాతో కలుసుకొని భోగు అర్పిద్దాం అందరూ కలిసి. ఓం శాంతి.
जा बाबा की अंतर द्वार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। पंछी रे पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा होके मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। हो नीले अंबर के उस पार। पंछी रे
तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते